నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ దేవి సూర్యనారాయణ. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న డ్రాగన్ ఫ్రూట్ గురించి సెర్చ్ చేస్తే వాటి ఉపయోగాలు అంతా ఇంత కాదని తెలిసిందండి. డ్రాగన్ ఫ్రూట్ని కొని దానిలో గింజలతో నేను మొక్కలు రప్పించి ఎప్పుడు ఎదుగుతాయా అని కళ్ళు కాయలు కాసేలాగా చూసి అబ్బాయి 5 సంవత్సరాలు పడుతుంది కాయ కాయడానికి అనే విషయం తెలిసి విసిగిపోయి నాకు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్న తరుణంలో మా ఇంటికి దగ్గరలో ఒక ఫ్యామిలీ డ్రాగన్ ఫ్రూట్ పెంచడం చూసి నేను స్టెమ్ అడిగిందే తడువుగా కాదనకుండా ఇచ్చారండి వాళ్ళు. చాలా సంతోషం అనిపించింది. కానీ నేను వాళ్ళని అడగలేదు ఇది పింకా వైటా అనే విషయం. దానిని నాటి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో పువ్వు ఇచ్చి రాలిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు 8 పువ్వులు విచ్చుకొని కాయలుగా మారాయి. చాలా సంతోషం అనిపించింది. అందరూ 2 కాయలు పక్వానికి వచ్చి మా నోరు తీపి చేయడానికి సిద్ధంగా ఉన్నాయండి. వాటిని ఈరోజు హార్వెస్ట్ చేసాము. అది డ్రాగన్ ఫ్రూట్ వైట్ ఫ్రూట్గా వచ్చిందండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేశానండి. అయితే నేను దీనిని పూర్తి ఆర్గానిక్ పద్ధతి ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో పండించుకున్నానండి. ఈ ఎల్సిఎన్ఎఫ్ మెథడ్ని లీఫ్ మోల్డ్ సహాయంతో మేము తయారు చేసుకుంటామండి లిక్విడ్లను. ఈ లిక్విడ్ల సహాయంతో నేను పంటను పండించుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. మాకు ఎటువంటి ఖర్చు లేదు. మా శ్రమతో మేము ఎంత ఫలసాయాన్ని పొందుతున్నామండి. మా ఇంటిలో పండిన తొలి పంట కాబట్టి ఈ కాయను కోసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టి మా ఇంటిలో పాది తిన్నామండి. నా ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఎందుకంటే నేను కూడా ఈ పంటను పండించగలిగాను నా గార్డెన్లో. ఇప్పుడు మేము కొనుక్కోవాల్సిన పని లేదండి. కోదండా, నువ్వు తింటుంది ఏంటి? డ్రాగన్ ఫ్రూట్. ఎక్కడిది? మన చెట్టుకి పండిన కాయ. ఎలా ఉంది? బాగుంది. కలర్ ఏంటి? వైట్ కలర్. వైట్ కలరా? మన వ్యూవర్స్కి అన్న చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.